చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. హాయ్, బయలుదేరుతున్నాం అనమాట. మా లగేజ్ బ్యాగ్ పట్టుకోండి. మా హోమ్ టూర్, ఈ బ్లాగ్లోనే హోమ్ టూర్ కూడా చేస్తున్నా, చూసేయండి. మేమైతే ఇక స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇంటి దగ్గర నుంచి. అంటే మా ఊరు కూడా దాటేసాము ఆల్రెడీ. అంటే బ్యాగ్స్ చదువుకోవటాన్ని ఎందుకు అని చూపించలేదు మీకు. ఇక ఊరైతే దాటేస్తున్నాం. మళ్ళీ రిటర్న్లో అయితే మేము ఇక్కడికి రావన్నమాట. అందుకని నేను టెంపుల్ చూడాలి అంటే ఇక్కడ శివాలయం ఉంది మాకు, మా విలేజ్లో, పక్కన విలేజ్లో. అందుకని శివాలయంలో ఆగపండి, నేను దర్శనం చేసుకుంటా, మళ్ళీ వచ్చేటప్పుడైతే రానని చెప్తే ఆపారనమాట. అలా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాను. ఇక్కడైతే శివరాత్రి అప్పుడు జాతర కూడా జరుగుతుందండి, కళ్యాణం కూడా చేస్తారు. చాలామంది ఇక్కడికే వస్తారు, బాగా జరుపుతారనమాట. ఇక మేమైతే ఖమ్మం కూడా వచ్చేసామన్నమాట. అసలు ఒకప్పుడైతే ఈ ఏరియాలో ఏమి ఉండేవి కావు, మొత్తం ఇప్పుడైతే అపార్ట్మెంట్లు అయితే పడ్డాయి, అలాగే ఫ్లాట్లు కూడా చేస్తున్నారు అన్ని అంతా. మా ఖమ్మం అయితే ఫుల్ డెవలప్ అయిందండి. ఇప్పుడైతే మంచిగా అంటే ఎక్కడికక్కడికి మార్కెట్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ కట్టారు. అలాగే ఇదే చూస్తున్నారు కదా, ఇదైతే ఐటీ హబ్ అనమాట. ఇది సెకండ్దండి. ఫస్ట్ది వచ్చేసి ఇల్లందు క్రాస్ రోడ్లో ఉంటుంది, అది ఎప్పుడో కట్టేశారు, ఇది తర్వాత కట్టిందనమాట. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత చేంజ్ అయిపోయిందో మా ఖమ్మం అనిపిస్తుంది నిజంగా అండి. మా ఖమ్మం అండి ఎంత చెప్పుకోవాలి. మీరు కూడా ఖమ్మం వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ చేసేయండి. హైదరాబాద్లో అంత ట్రాఫిక్లో తిరిగి అటు ఇటు చికాకు పడుతుంటే ఎంత అనిపిస్తుందో. ఇప్పుడైతే రోడ్లు అయితే ఎంత ఫ్రీగా విశాలంగా ఉన్నాయో, హాయిగా వెళ్ళిపోతున్నాం. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక విజయవాడ కూడా వచ్చేసామన్నమాట. ఇది అమ్మవారు అంటే విజయవాడ దగ్గరలో గుడి. విజయవాడకి వెళ్ళే ముందు ఏదో ఉంటుందండి ఊరి, ఇక్కడ అమ్మవారు అనమాట. చాలామంది ఇక్కడ ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు విజయవాడ వెళ్ళాలంటే. మేము కూడా ఎప్పుడైనా ఇట్లా దర్శనం చేసుకుని వెళ్ళిపోతామన్నమాట. మీరు కూడా ఇట్లా మాలానేనా అయితే కామెంట్ సెక్షన్లో మీరు కూడా కామెంట్ చేసేయండి. ఈ విజయవాడ అయితే వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే విజయవాడ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఇక్కడ అంటే ఏపీకి తెలంగాణకి బోర్డర్లో అయితే చాలా చెకింగ్ అయితే బాగా జరుగుతుందండి. దానివల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ఇబ్బంది అంటే మొత్తం లగేజ్ కొన్నిసార్లు లగేజ్ కూడా దింపుతున్నారు. చూస్తున్నారు విజయవాడ అమ్మవారి టెంపుల్. వెళ్ళలేదు, నెక్స్ట్ అంటే రిటర్న్లో వద్దాం అనుకుంటున్నాం. ఈరోజు ఎట్లీకి వెళ్ళిపోతే సంకష్ట చతుర్థి అనమాట ఈరోజు. అందుకనే కాణిపాకం వెళ్తే కనుక అక్కడ పూజ చేసుకోవచ్చు, వ్రతాలు చేస్తారు ఇవాళ నైట్ 6 నుంచి 9 వరకు చేస్తారనమాట. మేము కూడా చేసుకోవచ్చు అనుకుంటున్నాం. అందుకని కాణిపాకం వెళ్దామని అనుకున్నాం, తిరుపతి కాకుండా. చూస్తున్నారు కదా కృష్ణా నది, ఎక్కువ నీళ్ళు అయితే లేవండి, సమ్మర్ టైం కదా, అందుకనేమో తక్కువనే ఉన్నాయి. చెకింగ్ అయితే బాగా జరుగుతుందండి ఏపీలో అయితే. మనకి అంతగానం, మాకైతే తెలంగాణలో అయితే అంతగానం ఏమనిపించలేదు, కానీ ఏపీలో అయితే బాగా చెకింగ్ చేస్తున్నారు. స్టార్టింగ్ నుంచే నందిగామ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు చెకింగ్ అనేది. అక్కడ ఒక 2 టైమ్స్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే విజయవాడ, మరి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలీదు, వెళ్తుంటే ఇక చూస్తున్నారా. వాటర్ అయితే అస్సలు లేవు, అక్కడ ఉన్నాయన్నమాట. మొత్తం ఆడుకోవచ్చు హాయిగా. ఏం తీసుకుంటున్నారా? బాగున్నాయి అటి. నువ్వేం తాగవారా? అరే సిగ్గుపడకురా. మధ్యాహ్నం అదే 2 నిమిషాలు టీ తాగినాం, రిటర్న్ అవుతున్నాం. మా నాన్న చూడు కార్ దగ్గర అట్లా నిల్చున్నాడు. నెక్స్ట్ ఎటు టీ తాగాము. ఇక్కడికి ఇప్పుడు ఎక్కడికి? ఓకే, సెల్ఫీ.
వస్తున్నా. మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్. బయలుదేరిపోతున్నాం అనమాట. టీ తాగేసాం. ఇప్పుడైతే డైరెక్ట్గా కాణిపాకం వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది కదా 6 నుంచి. ఇక్కడ దొరుకుతాయో దొరకవో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది అందరికీ. ఎందుకంటే చాలామంది తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. దాంట్లో పూజ జరుగుతుంటే మాత్రం ఇది చాలామంది ఎక్కువ చేసుకుంటారండి సంకష్ట చతుర్థి అనేది. అందుకని ఎర్లీగా వెళ్ళిపోతే కనుక రూమ్స్ దొరుకుతాయని డైరెక్ట్ కాణిపాకం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. లేదు అంటే కనుక దర్శనం ఉంటే దర్శనం చేసేసుకొని రూమ్స్ దొరకపోతే మళ్ళీ అంటే తిరుపతికి వచ్చేసి అక్కడ హోటల్లో ఎక్కడన్నా రూమ్స్ తీసుకొని ఉండి నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. చూసారు కదా, ఇప్పుడైతే కాణిపాకం కూడా వచ్చేసామన్నమాట. ఇప్పుడు రూమ్స్ ఎతకాలి. చెకింగ్ అయితే బాగానే జరిగిందండి మాకు. ఎలక్షన్స్ టైం కాబట్టి చెకింగ్ బాగానే జరుగుతుంది. రూమ్స్ కూడా ఎత్తుకాలి. ఇప్పుడు ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ కార్ పార్కింగ్కి వీటికి చూసుకోవాలన్నమాట. దర్శనం ఉందో లేదో. టైం అయితే 7:30 అట్లా అవుతుంది. 9కి ఏమో క్లోజ్ అనుకుంటా. ఎలా సాగింది నీ ప్రయాణం? చాలా దారుణంగా సాగింది. ఎట్లుంది? ఎండలు ఎట్లున్నాయి? ఎండలు అసలు ఇక్కడ లేవు. చాలా చల్లగా ఉంది కదా. ఒకటే వర్షం తెల్లారులు వర్షం. అదే ఇక్కడ వర్షం అయితే లేదు. వర్షాలు ఏం లేవు కానీ చల్లగా ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న వేడి అయితే ఇక్కడ లేదు. బెటరే ఉంది. ఇంకా మా తమ్ముడు నా ఫోన్ కెమెరాలో అందాన్ని చూసుకుంటున్నాడు. ఈ పక్కన ఈ అందం ఎంతండి? బిస్కెట్ లేడానికి టైం కాదు. గుడికి వచ్చాం. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఫస్ట్ అయితే కాణిపాకానికి వచ్చాం. కాణిపాకం దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గోల్డెన్ టెంపుల్ వెళ్తాం అనమాట. మా ప్లాన్స్ అయితే ఇవాళ అయితే డే అయితే అయిపోవచ్చింది. రూమ్స్ దొరికినాయి అంటే ఫ్రెష్ అప్ అయ్యి అలానే ఎక్కడికి దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ తొందరగా దర్శనం అయిపోతుంది. అది సంకష్ట చతుర్దశి అనమాట ఇవాళ. అందుకని ఈరోజు దర్శనం చేసుకుంటే మంచిదని అయితే మేము అనుకుంటున్నాం. ఈరోజు దర్శనం చేసేసుకొని వచ్చి రూమ్లో పడుకొని మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఏమనుకున్నాం గోల్డెన్ టెంపుల్, నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్ ఒకటి అనుకున్నాం. సెకండ్ వచ్చేసి తిరుచానూరు కాదు, రహస్యం ఏదో అంటారు చిదంబరం ఒకటి, గోల్డెన్ టెంపుల్. ఈ రెండు అయితే రేపు చూస్తాం అనమాట. ఈరోజు అయితే ఇప్పుడు రూమ్స్ తీసుకొని రూమ్ కనుక దొరికితే కనుక మొత్తం లగేజ్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెష్ అప్ అయ్యి ఇవాళ దర్శనం అయితే అయిపోతుంది. అది మీకైతే ఇంకా మాకైతే రూమ్స్ దొరికినాయి. రూమ్స్ దగ్గరికి వచ్చాం. దీంట్లో ఏసీ అయితే లేదనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఏసీ రూమ్ కోసం. దొరికితే అయిపోతుంది. కాబట్టి కొంచెం ఇవాళ రష్ అయితే ఎక్కువ ఉందన్నమాట. పూజలు ఏదో సంకష్టాలు చదువుతారు పూజ అని వాళ్ళ కొంచెం రష్ ఎక్కువ ఉందని చెప్పారు. దానివల్ల సమ్మర్ కదా, నార్మల్ రూమ్ అయితే పడుకోలేం. అందుకని ఏసీ రూమ్కి చూడటానికి అయితే తను వెళ్ళారనమాట. నాన్నను తను కలిసి ఆ లైట్స్ కనిపిస్తుంది కదా అక్కడ ఏసీ రూమ్స్. ఇవైతే నాన్ ఏసీ అంటే నార్మల్ రూమ్స్ అనమాట. అంతే. ఫుల్ బిజీ ఉన్నాడు అనమాట. బ్యాగ్ వేసుకొని ఫోన్లో ఒకటి చెప్పనా, ఎగ్జాము నార్మల్, అది రెగ్యులర్ ఎవరికైనా రూమ్ అయితే దొరికింది. రూమ్కి వెళ్తుంది. రూమ్ దొరికిందిగా. రూమ్ అయితే దొరికింది. ఏసీ రూమ్ దొరకలేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ దొరికింది అనమాట. కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. సింగిల్ రూమ్ అయితే కొంచెం కష్టం కాబట్టి కొంచెం డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం. మళ్ళీ హెల్త్ రూమ్కి అయితే వచ్చేసాం. చూసారా బాగుందని అయితే. అలానే
అనమాట. ఇదొకటి ఇట్లా ఇచ్చారు, ఇక్కడ సోఫా సెట్స్ ఇచ్చారు. అలానే వీటిలైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనమాట. కవర్స్ ఉన్నాయి పెట్టుకోవడానికి. చెత్తను చూసారుగా, అప్పుడే చెత్త చేసేసామన్నమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళాలి. బాయ్ అందరికీ.